నేను చెప్పేది నిజం సంధ్య. నువ్విలా కోపం ప్రేమ కలిపి చూపిస్తూ కాళ్ళు నొక్కుతావంటే ఇంకో 108 సార్లు తిరిగేవాణ్ణి. ఏంటి తిరిగేది? ఇంకోసారి ఇలాంటి మొక్కలు మొక్కితే కాళ్ళు విరగ్గొడతాను. ఓహో, అలా అయితే మరీ అద్భుతం. నిత్యం నీ సేవలతో తరించిపోతాను. నీ కొంగు పట్టుకుని వీల్ చైర్లో చిన్న పిల్లాడిలా వెనకే తిరుగుతాను. చాలా ఆపండి. ప్రతిదీ కామెడీగా ఉందా మీకు? కామెడీ కాదు సంధ్య, నువ్వంటే నాకెంతో ప్రేమ. ఆ ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. చివరికి మరణాన్ని కూడా లెక్క చేయను. వద్దండి, అలా మాట్లాడొద్దు. మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. నువ్వు నా పక్కనుండగా నాకేం కాదు సంధ్య. నాలో నిజమైన ప్రేమ పుట్టడానికి, ఒక భర్తగా నిన్ను అర్థం చేసుకునేలా మారడానికి కారణం నువ్వే. అలాంటి నువ్వు నన్నెప్పటికీ వదిలి వెళ్ళొద్దు. సంధ్య ఎక్కడ నాన్న? నేను కళ్ళు తెరిచేసరికి మీతో పాటు పక్కనుంటుందనుకున్నాను, కానీ లేదు. నా సంధ్య ఏమైంది? నేనిలా బ్రతికి రావడానికి, చావుని కూడా ధైర్యంగా ఎదిరించడానికి కారణం నా సంధ్య. అలాంటి సంధ్య నన్ను చూడ్డానికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది? సూర్య, లక్ష్మి, ఈ ముద్దేదో నేరుగా సూర్యకే వచ్చు కదా. ఇంటికొచ్చి ఫోటోకి ముద్దు పెట్టుకుంటున్నావు. ఇద్దామనే అనుకున్నానండి, కానీ ఆ ముద్దు స్పర్శలో కేవలం నా ప్రేమే కాదు, ఇన్ని రోజులు నేను వాణ్ణి తలుచుకొని ఎంత బాధపడ్డానో సూర్యకి తెలిసిపోతుంది. అప్పుడు వాడి కళ్ళల్లో నీళ్లు చూడాల్సి వస్తుందని భయపడి ఆగిపోయానండి. కొడుకును చూసిన ఆనందంలో నువ్వు పిచ్చిదానివైపోయావు లక్ష్మి. అవునండి, పిచ్చే, నిజంగా నాకు పిచ్చే. నా సూర్య పుట్టడం కోసం నేను మొక్కని దేవుడు, తిరగని గుడి లేదు. వీడు కడుపున పడిన తర్వాత ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా అని 9 నెలల పాటు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూసిన పిచ్చిదాన్ని. పాదం కింద పెడితే కందిపోతాడేమోనని అల్లారు ముద్దుగా ఈ చేతులతో భుజాల మీద ఎత్తుకొని పెంచుకున్న పిచ్చిదాన్ని. డిగ్రీ పూర్తయిన తర్వాత అమ్మా నేను ఆర్మీలో చేరతాను, ఈ దేశానికి సేవ చేస్తాను అంటే వాడి ఇష్టాన్ని కాదనలేక నా భయాన్ని, బాధని గుండెల్లో దాచుకున్నాను. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడని తెలిసినప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చాను. మళ్ళీ వీడు తిరిగొచ్చాడన్న సంతోషంతో పాత గాయాన్ని మర్చిపోయి సరికొత్త ఆశల్ని పెంచుకుంటున్న పిచ్చి తల్లినండి. నేనే కాదండి, బిడ్డల్ని ప్రాణంగా ప్రేమించే ప్రతి అమ్మ పిచ్చిదేనండి, పిచ్చిదే. లక్ష్మి,
నేనేదో సరదాకి పిచ్చి అన్న మాట అన్నందుకు ఇంత చెప్పాలా చెప్పు? నీ ప్రేమ నాకు మాత్రం తెలీదా? మహా బాగా తెలుసు. వీడి మీద నాకు మాత్రం ప్రేమ లేదనుకుంటున్నావా? అమ్మవి కాబట్టి ఇంత చెప్పావు. కాని నేను నాన్నని కదా. గుండెల్లో ఎంత బాధున్నా, సంతోషం ఉన్నా చిన్న చిరునవ్వుని చూపించగలను. 9 నెలలు మోసే శక్తి దేవుడు మీకు మాత్రమే ఇచ్చాడు. ఎన్నేళ్లైనా, ఎంత పెద్ద బాధైనా భరించే గుణం మగాడికిచ్చాడు. ఒక కుటుంబ విషయంలో, నాన్న ఆ విషయంలో భార్య దగ్గరే కాదు, ఒక్కోసారి బిడ్డల దగ్గర కూడా వెనకబడిపోతుంటాం. ఏమండి, మీరు ఎప్పటికీ వెనకబడిపోరండి. మా ముందు ఉండి నడిపించేది మీరేనండి. మన సూర్య చావు నుంచి, ఆర్మీ నుంచి శాశ్వతంగా తిరిగొచ్చాడు. ఇక నుంచి మనతోనే కలిసి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళడండి. హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు? ఎన్ని రోజులు లీవ్ పెట్టావు? కాశ్మీర్కి వెళ్తున్నాం దివ్య. ఎల్లుండే ఎర్లీ మార్నింగే ఫ్లైట్. రేపటి నుంచి 1 వీక్ లీవ్. ఎల్లుండి ఫ్లైట్ అయితే రేపు లీవ్ ఎందుకు? హనీమూన్కి ముందు వామప్ప. ఎప్పుడు అదే గోల నీకు. రేపు సూర్య పుట్టినరోజు దివ్య. ఓ సారీ సంధ్య, మర్చిపోయాను. ప్రతి సంవత్సరంలానే రేపు నేను నాన్నగారు వెళ్ళి హాస్పిటల్స్లో, అనాథ శరణాలయాల్లో ఫ్రూట్స్, బిస్కెట్స్ పంచిపెట్టాలి. ఇవాళ సాయంత్రం నేను ఆకాష్ మార్కెట్కి వెళ్ళి అవన్నీ తీసుకుని రావాలి. అంటే ఈ సంగతి ఆకాష్కి కూడా తెలుసా? నేనే చెప్పాను. అసలు జర్నీ టికెట్స్ రేపటికే బుక్ చేస్తాను అంటే సూర్య పుట్టినరోజు అని గుర్తు చేశాను. ఆయన ఏమంటారో, ఏమనుకుంటారో అని చాలా భయపడ్డాను. ఏమనలేదా? లేదు దివ్య, రేపటికి మొత్తం ప్లానింగ్, ప్రోగ్రాము అంతా ఆయనే చెప్పారు. నాకు నచ్చినట్టు ఫ్రీగా ఉండమన్నారు. అన్బిలీవబుల్ సంధ్య, నీ మాటలు చూస్తుంటే ఆకాష్లో మార్పు నిజమే అనిపిస్తుంది. అనిపించడం ఏంటి, అదే నిజం. ఒకప్పుడు ఇదే క్యాబిన్లో ఆకాష్ గురించి ఎన్నో విషయాలు చెప్పి బాధపడ్డాను. కానీ ఇప్పుడు అదే మనిషిలో మార్పు గురించి నీతో గొప్పగా చెప్తున్నాను. ఆకాష్లో మార్పుకి కారణం నీ ఓపిక, ప్రేమ. మీరిద్దరూ ఇలానే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ హనీమూన్. థ్యాంక్ యూ.